వందనాలు. గత కాలమంతా యేసయ్య మనల్ని కాచి కాపాడినందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాము. ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాము. మరి ఈ ప్రార్థన కూడికను మరొకసారి ఆరంభించుకుందాము. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్. ప్రార్థన స్థుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల దేవ యేసయ్య ప్రభా తండ్రి పొద్దున్న నుంచి కొరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు ప్రభా మీ యొక్క నామానికి లెక్కలేని వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి ఎంతో మంది ప్రభావ ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఎంతో మంది ప్రభాతాన్ని దినాన్ని చూడలేక నిద్రించున్నారు ప్రభావ వారందరూ జ్ఞాపకం తెచ్చుకుని ప్రభాతాన్ని వారి కుటుంబానికి శాంతి సమాధానం దయచేయండి ప్రభాతాన్ని మరి సేవకులు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని ప్రభావ వారి సేవా జీవితంలో ప్రతి అవసర అక్కర్లన్నీ తీర్చండి ప్రభాతాన్ని మనకి మీకు సువార్తని ప్రభాతం ఇంకా ప్రకటించడానికి ఎంతో మంది సేవకులు లేపండి ప్రభాతాన్ని కొద్ది బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుంటారు ప్రభాతాన్ని అనేకమైన ప్రభాతాన్ని యవనస్తులు లేపండి ప్రభాతాన్ని సువార్తను అందించటకు కృపను దయచేయండి ప్రభావ సర్వసత్వంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ యేసయ్య ప్రభాతండి మరి కేబిపిఎం గ్రూప్ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభావ ఇక్కడ ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోండి రాని వాళ్ళని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి వారి కుటుంబాలకి సాయం అనుభవించండి. ప్రతి కుటుంబంలో ప్రభాతండి మీ యొక్క సన్నిధి కాదు ఉండాలి ప్రభాతండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభాతండి మరి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రభాతండి. సర్వసత్వంలోకి మనతో నడిపించిన ప్రభాతండి మేము ఇక్కడ తొలగిపోకుండా మీకు కృపను దయచేయండి ప్రభావ మీ అందు భయభక్తుల జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతండి మరి ప్రభాతాన్ని వాక్యం చెప్పబోతున్న ప్రతి ఆ బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుంటుంది వాక్యం షేర్ చేస్తున్న ఆ బిడ్డ ఫ్యామిలీ జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని పాట పాటలుగా ప్రభాతాన్ని మంచి పిలుపునిచ్చి ప్రభాతాన్ని మీరే మనకొందని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రభాతాన్ని ప్రార్థన అంతటి నడిపించండి ప్రభాతాన్ని ఎలాంటి ఆటంకం జరగకుండా ఆన్లైన్ సర్వీస్ లో ప్రభాతాన్ని మీరు నడిపించండి ప్రభాతాన్ని మరి అనేక మంది సువార్త వినిటకు మీకు కృపను దయచుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభా రాన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. మా ప్రార్థన అంతట్లో నడిపించమని ప్రార్థిస్తూ మా కొరికే రానున్న ఏసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రైజ్ లార్డ్ అందరికీ. మన మధ్యన దీపా సిస్టర్ పాట పాడుతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ పాట పాడుతున్నాం. ప్రైజ్ లార్డ్. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తములో నీ వ్యాధులన్నీ తొలగెను, సిల్వర్ రక్తములో సాతానుని జయించెదవు. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తములో నీ వ్యాధులన్నీ తొలగెను, సిల్వర్ రక్తములో సాతానుని జయించెదవు. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. నీ వేదన బాధలలో యేసు రక్తమే మార్గము, నీ జీవిత కాలమంతా ఓర్పునిచ్చే రక్తము. నీ వేదన బాధలలో యేసు రక్తమే మార్గము, నీ జీవిత కాలమంతా ఓర్పునిచ్చును రక్తము. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తమే జయము, సిల్వర్ రక్తమే జయము, యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. నీ ఆపద సమయములో యేసు రక్తమే గమ్యము, ఈ లోకపులో నీకు
విజయమీచును రక్తము నీ ఆపద సమయములో. యేసు రక్తమే గమ్యము నీ లోకపులో నీకు. విజయమీచును రక్తము యేసు రక్తమే జయము శిల్వ రక్తమే జయము. యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. యేసు రక్తమే జయము శిల్వ రక్తమే జయము. యేసుని సంపూర్ణ రక్తములో జయము జయము కలుగును. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మన మధ్యన నా తండ్రి బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికి వందనాలు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి సాయంకాల సమయంలో అయా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభు. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవ స్తోత్రం ప్రభు. మరి రాత్రికాల సమయంలో ప్రార్థనకు నా తండ్రి మేము పొందిన దేవ, పాట ద్వారా మేము పొందిన దేవ స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒక రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము మనుషులంగా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మరి ఆయనను స్తుతించడానికి మాత్రమే. కాబట్టి ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులమై ఉన్నాం. అది మరిచిపోకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా మరి ఏది కూడా శాశ్వతమైనది కాదని మరి పరిశుద్ధ గ్రంథంలో మరి సొలొమోను మహారాజు అయిన ప్రసంగి కూడా చెప్తూ ఉన్నాడు. అంత వ్యర్థము, ఈ ప్రపంచంలో ఉన్నదంతా వ్యర్థము అని చెప్తూ ఉన్నాడు. కానీ అది వినటూనే మనుషులు మరి అత్యాశలకు పోయి కొన్ని శోధనలు తెచ్చుకొని తమను తామే మరి మోసపోతున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేకుల ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరించేట. కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు నామంలో మరి మనము ప్రార్థిస్తూ ఆయన నామాన్ని గణపరిచే వారిగా ఉండాలని మరి దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి వాక్యము చూసుకున్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి అంటున్నాడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అంటున్నాడు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు అంటున్నాడు. మరి ఇది స్పష్టంగా మరి ఈ యొక్క వాక్యములో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉన్నది. ఎందుకంటే ప్రతి మనుషుడు ఈ లోకంలో ఉన్నదాని గురించి పాకులాడుతూ ఉన్నాడు. మరి ఎన్ని సంపాదించినా తృప్తి లేని జీవితాన్ని అనుభవిస్తున్నాడు. కానీ తృప్తి కలిగి ఆయనలో సాగిపోయి శుద్ధ మనసుతో ఆయన ఘనపరిచే వారిగా లేరు. నెమ్మది సమాధానం లేదు. అయితే యేసుప్రభువు వారు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి మీకు కలుగజేస్తా అంటే ఆయన దగ్గరకు వచ్చి కూడా శాంతి సమాధానం లేని జీవితాలు జీవిస్తున్నారు. కాబట్టి ఆ శాంతి అనేది, ఆ నెమ్మది సమాధానం అనేది మనుషుడు ఇంకా పొందుకోలేదు. ఎందుకంటే ఎవరిలో లేదు, కనిపించట్లేదు. కాబట్టి మనము సమాధానానికి అధిపతి అయిన దేవుని సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాం. ఆయన రక్తంలో కడగబడిన కానీ ఆయన సమాధానము నెమ్మది మనలో లేదు. ఎందుకంటే మనము ఈ లోకములోనైనాను ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అని ఆయన అన్నాడు. మరి అందుకనే మనం ఈ సైడ్ ఉన్నాం. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మనలో ఉండదు అన్నాడు. ప్రేమ అంటే సమాధానం, శాంతి, నెమ్మది అని మనము ఇక్కడి వైపు లేము కాబట్టి, లోకం వైపు ఉన్నాము కాబట్టి సమాధానము నెమ్మది మనలో లేదు. అది నిజము అని మనం గ్రహించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మరి ఆ అసమాధానమే కనిపిస్తుంది. అంత ప్రేమ కలిగి జీవించే వాళ్ళు చాలా తక్కువ. అందుకనే మనము ఈ వాక్యము ఇంత సూటిగా మాట్లాడుతుంది మనతో. అందుకనే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకూడి అంటున్నాడు ఆయన. ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు అంతే అని తేటగా చెప్పేసిండు. అయితే ఈ లోకంలో ఉన్నదంతా ఏమున్నది? ఈ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ. శరీరాన్ని ఆశ ఉన్నది, నేతాశ ఉన్నది, జీవపు డంబమును.
ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు అంటున్నాడు. ఇవి మనం సొంతంగా కల్పించుకునే అన్నట్టు కల్పనా కథలు. ఎందుకంటే ఈ లోక ఆశలు ఆ విధంగా మనిషిని అగాధంలోనికి నెట్టేస్తున్నాయన్న సంగతి మర్చిపోతున్నాం. మనలా మనమే మోసపుచ్చుకుంటున్నాం అన్న సంగతి మనమే మర్చిపోతున్నాం. ఎందుకంటే మన హృదయాన్ని మనము మన మనసును అదుపులో ఉంచుకోకుండా ఈ లోకంలో ఉన్న వాటి మీద మన మనస్సు పంపిస్తే మరి అదే విధంగా దేవునికి మనము దూరంగా ఉంటామేమో గ్రహించుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము మాత్రమే ఉన్నాయంట. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటుండు. ఇవి మరి తండ్రి వలన పుట్టినవి కావు కాబట్టి మన తలంపులు, మన చూపు, మన నడక ద్వారా చేసే ఈ యొక్క ప్రతి పాపమును వాడు ఆసరాగా తీసుకొని మనను బందీలుగా చేసేడు. అందుకనే మనము ఈ లోకంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో కొట్టుమిట్టులాడుతున్నామని సంగతి చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుకంటే ఇది మనకు క్లియర్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇదే ఆశలో ఉంటున్నాడు మనిషి. జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినట కానే కావంట. అవి లోక సంబంధమైనవే అయితే అవి లోక సంబంధమైనవి అంటుండే. ఇవి ఈ లోకానికి సంబంధమైనవి అంటుండే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నది. అవును, ఎందుకంటే ఎక్కడ చూసిన యుద్ధములు, భూకంపాలు, కరువులు, రోగాలు, వ్యాధులు, ఈ వైరస్లతో మనిషి సతమతము భయముతో బతుకుతూ ఉన్నాడు అన్న సంగతి అది కూడా మర్చిపోతుంది. ఎందుకంటే అందుకంటే మరి ప్రార్థనలో ప్రపంచాలను మనము మరి ఆ దేవుని విషయంలో సాధించగలం. ప్రార్థనే సమాధానము, మనకు శాంతి నెమ్మది కలుగజేస్తుంది. కాబట్టి అందుకనే లోకమును దాని ఆశ గతించుకోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడంట నిరంతరము నిలుచును. మరి అది ఎంతమంది ఉన్నారో ఎవరున్నారో మనకు తెలియదు. కాకపోతే ఆయన చిత్తాన్ని అంట జరిగించేవారు చాలా మంది మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మరి అందుకనే మనము ఈ నేత్రాశ, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు ఈ లోకంలో మనల్ని పట్టి పీడిస్తున్న ఒక అంధకారముగా ఉన్నాయి. అది మనకు కనిపిస్తలేదు. చాప కింద నీరులా మనలను బంధించి పెట్టింది. అది మనం గ్రహించే వారిగా ఉండాలని మరి ఈరోజు ఈ పరిశుద్ధ లేఖనాలు మనకు మరి సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే లోకమును దాని ఆశయు గతించిపోతున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు అంటే నిరంతరము నిలుస్తాడంట అతడు. మరి మనము మన చిత్తాన్ని నెరవేర్చుకునే వారిగా ఉన్నామా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నామా మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాలలో మనిషి సతమతమైపోతున్నాడు. కొంతసేపు క్రీస్తు, కొంతసేపు లోకం, కొంతసేపు మన ఆలోచనల విధానాలు, మన ఆస్తులు, మనకున్నవి ఇవే దీని మీదనే కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. కానీ మనిషి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఎవరు ఏమి తీసుకొని పోలేరు అన్న సంగతి ఎరిగి కూడా మనిషి ఇగో ఇలాంటి విధానాలలో చిక్కబడి అంధకారం అనే చీకటి కమ్ముకున్నా కూడా అది మనల్ని ఈ చీకటి కమ్ముకున్నది ఈ యొక్క లోకానుసారమైనదని గ్రహించలేని స్థితిలో మనిషి ఉన్నాడు. అది తెలుసుకోవట్లేదు. కాబట్టి అందుకని లోకంలో ఉన్నదంతయు ఏముందంట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే ఉందని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మరి లోకంలో ఈ విధమైన విధానాలు మరి ఎప్పుడో రాసి పెట్టాడు దేవుడు. కాబట్టి లూకాసు వార్త 21వ అధ్యాయము 32వ వచనంలో 34వ వచనంలో ఏమంటున్నాడంటే, మనుషుడు సుఖానుభవానికి ఎక్కువగా అలవాటు పడ్డాడు. ఎందుకంటే సుఖాన్ని చాలా ఎక్కువగా కోరుకుంటున్నాడు. కాబట్టి మనుషుడు వ్యాధులు, రోగాలు, హార్ట్అటాక్లతో అంతమైపోతున్నారు. కానీ శరీరానికి సుఖము అనేది చాలా అలవాటు చేసుకుంటే మరి మత్తు, ప్రతిదానికి నిద్ర, ప్రతిదానికి ఒక సోమరితనం అనేది మనుషులకు మరి అలవాటు చేసుకుంటున్నాడు మనుషుడు. ఎందుకంటే వాక్యము మరి 2 అంచుల వాడిగల ఖడ్గాన్ని మనము చేత పట్టుకొని మనం చదివితే మనలోని ఆ యొక్క మత్తు అనేది మనలో ఉండకుండా చేసేది దేవుడే. కానీ వాటిని అలవాటు చేసుకోకుండా మరి కొంతమంది ఈ విధంగా ఉన్నారని లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐకిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అంటుండే. అయితే మనము ఎట్లుండాలంటే జాగ్రత్త గలవారమై ఉండాలంటుండే. ఇక్కడ మన హృదయములు, మీ హృదయములు ఒకవేళ చెప్పలేము అన్నట్టుగా, ఒకవేళ తిండి వలన, మత్తు వలనను,
ఐకిక విచారములు ఈ లోకానికి సంబంధించిన విషయాలు చెప్తుండారు. మన హృదయంలో ఎలాంటి తలంపులు ఉంటాయి, దేని మనం హృదయం ఎక్కువగా కోరుకుంటుందంటే సుఖము 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 సుఖము, తిండి తిండి తిండి, మత్తు నిద్ర నిద్ర నిద్ర, ఐకిక విచారాలు. అందుకని ఏమంటాడంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మనుషుడు ఎప్పుడు అది అన్యజనులు దాని విషయమై చింతించాలంట, కానీ దేవుని పిల్లలు కాదు. కానీ దేవుని పిల్లలే మరి ఉల్ట పల్ట అయిపోతుంది అన్నట్టు ఇది. అందుకనే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అంట అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్తలు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్కరితో. కానీ దాన్ని పాటించే వారిగా మనం ఉండాలని మరి దేవుడు ఇంకొకసారి మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము మత్తులై ఉన్నామేమో, ఐకిక విచారంలో వాళ్ళు ఉన్నామేమో. మన హృదయము ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐకిక విచారము వలన మందముగా ఉన్నందున అంటున్నాయి. ఇది మనం ఎరగకుండా ఉంటే మరి అకస్మాత్తుగా వస్తుందంట నాశనం. మరి అవిచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటు. మనం జాగ్రత్త గలవారమై ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మరి ఆ దినమున భూమి అంతటా నివసించు వారందరి మీకు అకస్మాత్తుగా వచ్చును అంటాడు. మరి ఇవి ఖచ్చితంగా జరగవలసి ఉన్నాయి కాబట్టి జరగగలవు. అందుకనే దేవుడు రాసి పెట్టాడు. అందుకనే 35వ వచనంలో ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలుచుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటూ మెలకుగా ఉండుడని చెప్పాను. మనమంతా ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంట. జరగబో వాటి నెలను తప్పించుకోవాలంట మనం. కాబట్టి మీరు జరగబో వాటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు ఎట్లుండాలంట? మనము ఆయన ఎదుట నిలవాలంటే దేవుని పాత నిబంధనలు చూస్తేనే చనిపోతారు. నన్ను చూసిన వాడు బతకడు అని మరి తండ్రి అయిన దేవుడు అప్పుడు మోషేతో మాట్లాడండి. కానీ ఇప్పుడు యేసుప్రభు వారి ఎదుటనే మనము నిలవబడుటకు అంటుంది ఆయన. కాబట్టి మీరు జరగబో వీటెల్లను తప్పించుకొని మనుష్యకు అంటే ఈ లోకము పాపము శాపము ఇవన్నిటికి దూరంగా తప్పించుకొని అంటున్నామంట. ఈ జరగబోయే వాటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్తూ ఉన్నాడు. మనము మెలకువగా ఉండాల, నిద్రమత్తులో ఉండద్దు అని. మనము పాపం అనే నిద్రలో ఉండద్దు, మన హృదయం అనే ఒక తలంపులలో మనము ఉండొద్దు. ఎందుకంటే మరి ఇది ముందు చెప్పింది అందుకనే అన్నట్టు. నేత్రాశ శరీరాశ జీవపు డంబాలలో మనము కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. అందుకని ఆ విధంగా ఉండొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం గ్రహించుకునే వారిగా ఉండి మరి అది ఉరి వచ్చినట్లు వస్తుందట. జాగ్రత్తగా ఉండాలంట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వస్తుందంట. ఎప్పుడు వచ్చో తెలియదు. రెప్పపాటున వస్తుంది. కాబట్టి మనము ఆయనను ఎప్పుడైనా కూడా మనము ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలా, ఆయన నామం గణపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14లో అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము అంటూ. మనము నిద్రించే వారిగా ఉన్నామని దేవుడు మళ్ళీ జ్ఞాపకం ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకాశలో మరి మనము నిద్రించే వారిగా ఉన్నాం. మన సుఖానికి అలవాటు పడే నిద్రలో మత్తులో ఉన్నాం. మనము ప్రతి ఒక్క వ్యసనముతో మనము మత్తు కలిగి ఉన్నామేమో. అందుకని దేవుడు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం గ్రహించుకునే వారిగా ఉండాల. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము అంటున్నాయి. నిద్రించుచున్నావేమో జాగ్రత్తగా ఉండి, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకో అంటు. మృతులలో నుండి లెమ్ము, మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. అంటే క్రీస్తు నీ పైన ప్రకాశించుతున్నాడని ఆయన చెప్తున్నాడట తండ్రి అనేది. అందుకనే మనము నిద్రించే వారిగా ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము నిద్రించే వారిగా ఉండకూడదు అంటున్నాడు. మృతులలో నుండి లేమంటుండ ఆయన. అంటే నిద్ర మనిషికి ఒక మృతితో సమానముగా ఇక్కడ ఎంచుతున్నాడు. అందుకనే నిద్ర అంటే అదొక మృతముగా ఆయన ఎంచుతున్నాడు. అందుకనే నిద్రించుతున్న నీవు మేలుకొని అంటుడు.
మృతులలో నుండి లెమ్ము. నిద్ర మరణానికి సాదృశ్యంగా చూపిస్తుంది ఇక్కడ. మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుందని ఆయన చెప్పుతూ ఉన్నాడు. మనము మరి ఆ వెలుగును చూసే వారిగా ఉండాలంటే మరి ఈ రోజులలో మనం ఏ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనము మెలకువ కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు. ఒక దినం పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఆయన అదే అంటున్నాడు. దినములు చెడ్డవి, మంచి దినములు కావు అంటున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి. ఆ దినాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుని కొరకై. దేవుని మహిమపరచండి, దేవుని స్తుతించండి అని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. దినములు చెడ్డవంట, సమయము పోనీయొద్దంట, సద్వినియోగం చేసుకోవాలంట. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంట. మరి మనం అజ్ఞానుల వలె ఉండకూడదని దేవుడు జ్ఞాపకం ఇస్తున్నాడు. మనము మరి అజ్ఞానం వలె ఉండకుండా నడుచుకొనకుండానట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడు, ఆయన నామములో మరి ఆయనను స్తుతించి గణపరిచిన వాడు ఎప్పుడు కూడా ఆయనకు సాక్షిగానే ఉంటారు. కాబట్టి మరి అందుకని అంటున్నాడు, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోనండి. మనం గ్రహించుకునే వారిగా ఉండాలంటున్నాడు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉంటుంది. మనము ఎప్పుడు ఆత్మపూర్ణముగా ఉండాలి, వెలుకువ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము ఆ దేవుని విషయాన్ని మనము ఆలోచన చేసేవారుగా ఉండాలా. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ లోకంలో మనకు జీవమగల దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము మనుషులను లక్ష్య పెట్టేవారుగా ఉండకూడదు. కాబట్టి మనము దేవుణ్ణి మాత్రమే ఎరిగేవారుగా ఉండాలి. దేవుడు మనను ఎరిగేవారిగా మనం ఉండాలి. దేవుని మనం నమ్ముకుంటే కాదు, దేవుడే మనలను గుర్తించేవారిగా చాలా మంది బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఎందుకంటే ఉదాహరణకు ఆ యొక్క శతాధిపతి అయిన దాసుడు చనిపోయిన, అయ్యా నువ్వు మాట మాత్రం నాకు సెలవి, మా ఇంటికి రానవసరం లేదయ్యా, ఒక మాట మాత్రము సెలవి అంటే ఆయన అంటాడు. ఇంత పెద్ద విశ్వాసము ఇజ్రాయేల్లో నేను ఎవరి దగ్గర కూడా చూడలేదని గొప్ప సాక్ష్యం యేసుప్రభువు వారే మరి ఇచ్చినట్లు చూస్తాం. అదొక అన్యుడు అతడు, అయినా కూడా ఆయన గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని యేసుప్రభువు వారు ఇస్తారు. ఈయన అబ్రహాము కుమారుడే అని. మరి ఈయన యందు విశ్వాసము అంత గొప్పదిగా ఉన్నదంటాడు. అలాగే మరి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాస్తూ 13వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కాలమును ఎరిగి, కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయుడి. మనము నిద్ర మేలుకునే వారిగానే ఉండాలా అని ఇక్కడ మాట్లాడుతాడు. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నదే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకని మనం నిద్ర మేలుకునే వారిగానే ఉండాలా, నిద్రమత్తులో ఉండొద్దు. అందుకనే శరీరాశ గురించి, నేత్రాశ గురించి, జీవపు డంబాల గురించి మొదట మాట్లాడింది దేవుడు. అందుకనే రక్షణ మనకంటే ఇప్పుడు సమీపంగా ఉన్నదంటాడు, దగ్గరకు వచ్చింది రక్షణ. అందుకనే 12వ వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం ఎట్లుండాలంట, మనము అంధకార క్రియలను విసర్జించే వారిగా ఉండాల. ఏమంటాడు, రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించాలంట. విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అంటున్నాడు. మనము తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అంటున్నాడు. మనము ఆ విషయాలు మనం గ్రహించుకోవాలి. తేజో సంబంధమైనవి యుద్ధోపకరణములు ధరించుకునే వారిగా ఉండాలి, అంధకార క్రియలను విసర్జించాలా అంటున్నాడు ఇక్కడ. అయితే మనము ఆ విధంగా ఉండకూడదని, మరి నిద్రమత్తులో ఉండకూడదు, తేజో సంబంధమైన మనం ధరించుకునే వారిగా ఉండాల. అందుకనే మరి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుడి అని మరి కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఈ లోకంలో ఉన్నది ఈ యొక్క విధానాలు నడుస్తున్నాయి. కాబట్టి 13వ వచనంలో అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి స్టేషలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందామంట. వెలుగు
పగలు అంటే వెలుగు సంబంధులై నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనము గ్రహించేవారిగా ఉండాలా. ఒకటేంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మత్తయి 18:1 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ మరి ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లా నేను శిష్యులు అడుగుతున్నారు ఆయన, అయ్యా మరి ఆ కాలంలో ఆనాది కాలం కాకుండా ఆ యొక్క కాలంలో మరి యేసు ప్రభు వారి కాలంలో ఆ శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడిగిరట. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను అని రాయబడ్డది. ఏమంటుండంటే, మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి చిన్న బిడ్డల వల్ల మనస్సు మనలో ఉందా? మనము తెలుసుకొని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను ఇవి విని విడిచిపెట్టేవి కావు. ఒకసారి కాకపోయినా ఒకసారికి మనకు తగులుతూనే ఉంటాయి. అందుకనే ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకుండంట. చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టినంట. వాళ్ళు నిలవబెట్టి ఇట్లా అంటున్నాడు, మీరు మార్పు పొంది, అంటే మీ హృదయం ఇంకా కూడా మారలేదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు శిష్యులతో కూడా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే బిడ్డల వంటి వారు చిన్నపిల్లలకు కపటము, ఈ యొక్క ఈర్ష్య, కుళ్ళు అనేటివి ఉండయి, కానీ మనలో ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మార్పు పొందాలన్నట. మన హృదయం మొత్తం మారిపోవాల. మనం మొత్తం మారు మనస్సు అనేది సంపూర్ణమైన మారు మనసుతో ఉండాల. ఎందుకంటే దాన్నే మరి క్రీస్తుకు కలిగిన మనసు అంటారు. అందుకనే మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాం. మన తెలివి, మన డిగ్నిటీ, మనకున్న గెస్టెడ్ ర్యాంకులు ఏం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. మన బలుగు బంధము, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన భార్యలు, మన భర్త ఎవ్వరు కూడా మనం పరలోక రాజ్యానికి తీసుకుపోరు. కానీ ఎటువంటి మనసు ఉంటేనంట, మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారైతే నిన్ను ఎవరు ఆపరు, నన్ను ఎవరు ఆపరు. అట్లయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ఇక్కడ యేసుప్రభు వారు మరి స్వయంగా మాట్లాడు. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటున్నాడు. మరి తగ్గింపు జీవితం ఎవరుకుంది ఈ రోజులలో? ఒకరికంటే ఒకరు హెచ్చింపుకొని ఈ యొక్క జీవపు డంబాలు, ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలతోటి మనిషి అంధకారమైన చీకటిలో ఉండడాన్ని మర్చిపోతాడు. వీరికి భక్తి గల వారే గాని దాని శక్తిని ఆశ్రయించే వారుగా లేరు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును, అందుకనే కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇక్కడ ఇడిచిపెట్టుకోవాల్సింది ఎంత సంపాదించిన, నోరు కాటుకొని కడుపు కట్టుకొని సంపాదించినా గానీ అంత ఇడిచిపెట్టి ఏం మాత్రం కూడా లేకుండా వెళ్ళిపోవాల్సిందే గాని ఎంట పెట్టుకుపోయేది ఏం లేదు. ఆ ధనవంతుడే అగ్నిలో కాలుతాడు. మనము లెక్కన అది గ్రహించుకోవాలి. అందుకనే ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే కారణాలు మనకు చెప్తూ ఉన్నాడు. చిన్న బిడ్డల వల్లే ఉండాలంట. ఈ బిడ్డల వల్లే తను తానంట తగ్గించుకుని వాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. ఇవి ఎవరన్నా పాటిస్తురా? ఎవరు పాటించే వారిగా ఉన్నారు? ఇలాంటిదంట ఒక బిడ్డను నా పేరిట చేర్చుకుంటేనంట నన్ను చేర్చుకున్నట్టే అని మరి యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు. మరి ఇవి జరగవలసి ఉన్నాయి, కానీ మనం పాటించే వారిగా లేము. అందుకనే నిద్రించుతున్నావు, ఇంకెన్ని రోజులు నిద్రిస్తావు ఈ యొక్క అబద్ధమనే జీవితంలో అని దేవుడు మరి నిద్ర మేలుకొని వేలైందని తెలుసుకో అంటున్నాడు. నిద్రించుతున్న నువ్వు మేలుకొని మృతులలో నుండి లే అంటున్నాడు. పాపం అనే మృతులలో నుండి, నీ తలంపులనే మృతులలో నుండి, నీ ఆలోచనలు, నీ యొక్క మాట ద్వారా, నడక ద్వారా, చూపు ద్వారా చేసే ప్రతి పాపము అనేది ఒక మృతముతో సమానంగా ఇస్తున్నాడు. అందుకనే నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు మొదట. అందుకనే మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకును. న్యాయందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతర పరచువాడు వాడు పెడకు పెద్ద తిరిగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతునే సముద్రములో ముంచి వేయబడట వారికి మేలంట. చూడండి, చిన్న బిడ్డలలో ఏ కపటము ఏది ఉండదు కాబట్టి వాళ్ళ గురించి అంత స్పష్టంగా
ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. మరి మనలో ఏ విధంగా ఉన్నామని మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే మనము ప్రయాసపడేది, పొద్దున్న లేస్తే ప్రార్థన చేసేది, ఉపవాసాలు ఉండేది, అక్కడ పోయి ఇక్కడ పోయి సువార్తలు చెప్పేది, ఇక్కడ పోయి వాక్యాలు చెప్పేది, ఇవన్నీ దేని గురించి? మనం పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని, వాళ్ళకు మనం ప్రవేశం సమృద్ధిగా దొరకాలని. కానీ ఇవన్నీ చేసుకుంటా నీకు పరలోక రాజ్యం లేకపోతే లాభం ఏముంది? ఇప్పుడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పొడగొట్టుకుంటే వానికి ప్రాయదాయం ఉంది, మనకి లాభం ఏముంది? లేదు. కాబట్టి మనుషుడు మరి ఏ పంట విత్తుతాడో అదే పంట కోస్తాడు. మనుషుడు ఏ పంట విత్తుతాడో ఖచ్చితంగా అదే పంట కోస్తాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 29వ వచనం ఇక్కడ ఏమంటాడంటే, నీ కుడికను నేను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము అంటాడు. ఎందుకంటే లోకం కావాలి, దేవుడు కావాలంటే కుదరదు అని ఇక్కడ మాట్లాడుతుంది. నీ కుడికన్ను అంటే నేను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ ఎద్ద నుండి పారవేయము. నీ దేహమంతయో నరకములో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అంటుండ ఆయన. ఎందుకంటే నీ కన్ను అంట నేను అభ్యంతర పరిస్థితినంట పరిచిన దాన్ని పెరిగివేయమంటుండు. మరి అట్టి విధమైన ఆ దురాలోచనలు మనలో నుంచి తీసేసుకునే వారిగా ఉండాలని మరి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ యొద్ద నుండి పారవేయమంటాడు. నీ శరీరం అంతా అంటే నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా అంటాడు. ఆ శాపగ్రస్తమైనది నీలో ఉండకపోతే నీకు మేలే కదా. ఒక చెయ్యి లేకపోతే పర్వాలేదు, కానీ నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించేది కావాలి అంటాడు. అందుకనే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయమంటాడు. మరి దీనికి మనము ఇన్ని వింటూ ఉన్నాం అంటే శాపము, పాపము, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఇవే అన్నట్టు మనం అడ్డగించేయి. కాబట్టి అందుకనే నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయమంటాడు. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా. ఒకటి పోతే నష్టం ఏం లేదు నీకు అంటుండే. అందుకని నీ కుడి చేయి అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికేయమంటాడు. అంటే పాపమును నేను నరికేయాలా, దోషమును నరికేయాలా, మన శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు నరికివేసే వారిగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. మనుషుడు మరి ఎప్పుడు కూడా ఆశ, తృప్తి లేని జీవితం జీవిస్తున్నాడు. బ్రతికినన్ని రోజులు మనిషికి తృప్తి అనేది లేదు. అందుకనే మొదట జ్ఞాపకం చేసింది అది. ఎందుకంటే లోక పాపమును మోస్తానికి యేసు ప్రభు వారు మన గురించి వచ్చిన సంగతి మర్చిపోతూ ఉన్నాం. ఎందుకంటే ఆయననే ఈ లోకంలో మనకు చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనము నమ్ముకొనదగిన దేవుడు. కాబట్టి మనము ఆయనకు సాక్షులుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము ఎవరు అయినను దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండాలి, మనం సాక్షులుగా ఉండాల. మనము ఆయన బిడ్డలుగా మనము మరి పిలువబడాలంటే ఆయన మనం ధరించుకునే వారిగా ఉండాల. ఈ లోకంలో ఎంతో మంది వాక్యాలు చెప్తూ ఉంటారు, మనము అందరూ చెప్పిన వాక్యాలు గ్రహించాలా. ఎందుకంటే ఎవరు మాట్లాడినా అది వాక్యమే, ఆయనే మాట్లాడతాడు కాబట్టి మనం గ్రహించుకోవాలి. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 6:25, అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదామో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అంటున్నాడు. ఎప్పుడైనా మనిషికి ఇదే ఆశలతో ఎప్పుడైనా తిండి, ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము అని ఇదే ఆశలు మనిషి మరి దేవునికి దూరపరిచేటి ఇవే చాలా మనకైతే కళ్ళతో చూసిన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలు ఇవన్నీ లోకంలో మనిషిని అంధకారంలోనికి నెట్టేస్తున్నాయనే సంగతి మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. అందుకని 25వ వచనంలో అంటే, అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అంటుడు. చింతింపకండి మీరు అంటుడు. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటాడు. ఆకాశ పక్షులను చూడండి అంటున్నాను. చూడండి, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు. ఏమంట? పంట విత్తవు, అవి కోయవంట, కోట్లలో కూర్చుకున్నవు, కానీ అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మరి అవి అంట విత్తవంట, కోయవు. అవి పంట విత్తయి, అవి కోత కోయయి, కానీ అవి కోట్లల్లో కూడా కూర్చుకున్నామంట. పక్షులు మరి గూళ్ళల్లో దాపెట్టుకునేది ఉండదు, మరి చీమలు దాపెట్టుకుంటాయి, కొన్ని జంతువులు దాపెట్టుకుంటాయి, కానీ ఈ పక్షులంట కోట్లల్లో కూర్చుకున్నవు అయినా పర్వాలేదు అంటాడు. అయినను
మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అంటుండే ఆయన. మీరు ఏం సంపాదించుకోవాలా? మీకు పరలోక రాజ్యములో సమృద్ధిగా ప్రవేశమును సంపాదించుకోవాలా? మీలో ఉన్న ఈ ఆశలన్నీ మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలకు లోనైతే మనకు పరలోక రాజ్యములో ప్రవేశం ఉండదంట. అందుకని ఏమన్నాడు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో మీరు చేరగలుగుతారు, కానీ లేకపోతే అసలే ప్రవేశం ఉండదని తేటగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు చింతపడే వారిగా, ఎప్పుడు ఏదో మనం పొడగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ అంటున్నారు, మీలో దేవుడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనగలడు. అందుకనే మనము వస్త్రముల గురించి మీరు చింతింపని ఎలా అంటుండే ఆయన. మనం దేని విషయంలో కూడా చింతించే వారిగా ఉండదని మరి పరిశుద్ధుడైన దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనము గ్రహించుకునే వారిగా ఉండాలా, మనము ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు తెచ్చేవిడలుగానే ఉండాలి, కానీ మనము ఎలాంటి మరి ఆయనకు ఏ విధంగానైనా ఆయనను గణపరిచే వారిగా మాత్రమే ఉండాలా. లూకా సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో 18వ వచనంలో ఏమంటారంటే, లూకా 21:18, కానీ మీ తల వెంట్రుకలు, ఇప్పుడు మొదటి నుంచి చూసుకుంటే 16వ వచనం నుంచి చూద్దాము. తల్లిదండ్రుల చేతనంట, సహోదరుల చేతనను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదురు. ఇలాంటి రోజులు వస్తున్నాయి. మన తల్లిదండ్రులే మనల్ని అప్పగిస్తారు, మన సహోదరులే మనల్ని అప్పగిస్తారంట. ఇప్పుడు అలాంటి కాలంలోనే మనం ఉన్నాము. తల్లిదండ్రుల చేతనంట, సహోదరుల చేత, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు అంటాడు. వారు మీలో కొందరిని చంపుదురు, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు అంటాడు. కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనను నశింపదు అంటాడు. అది ఎట్లుంటే ఆయన మాట వినేటట్టుగా ఉంటే ఏది కూడా మన తల వెంట్రుకలో ఒకటి కూడా నశించదని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏది కూడా మీ తల వెంట్రుకలో నశించదండి, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అంటాడు. మనము ఓర్పు కలిగి ఉండాలా. ఇది లేనందుకు, అది లేనందుకు విసుక్కోకుండా ఒకరి మీది కోపము ఒకరి మీద తీసేవారిగా ఉండకూడదు, ఒకరిని దూషించే వారిగా ఉండకూడదు. మనం ఒకరిని ప్రేమించే వారిగా ఉండాలి, కానీ మనం ఒకరిని దూషించే వారిగా ఉండడానికి వీల్లేదు. అది నీ సొత్తు కాదు, ఆయన పగ తీర్చుకునేవాడు దేవుడే. కాబట్టి ఈ లోకం ఈ యొక్క నటన గతిస్తుంది అని మాట్లాడిన దేవుడు, మరి మనము ఈ లోకము ఎల్లకాలం ఉంటది, కాకపోతే లోకం ఉన్నంత వరకు మనం ఉంటామని నమ్మకం ఉండదు కదా. అందుకనే మనం ఎప్పుడు ఏ క్షణం ఏ విపత్తులు వస్తాయో తెలియదు. అందుకనే మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు అంటున్నాడు. అయితే ఇప్పుడు జరిగే సంఘటనలు ఏమంటున్నాడు, యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు కూర్చున్నప్పుడు దాని నాశనము సమీపమైనది తెలుసుకోమంటున్నాడు. యెరూషలేము అంట దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకోండి అంటున్నాడు. అప్పుడు యూదలో ఉండువారు కొండలకు పారిపోవాలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదని ఇక్కడ రాయబడుతూ ఉంది. ఎందుకంటే మరి జరుగుతున్నాయి. మనం యుద్ధాలు, సమాచారాలు, కరువులు, భూకంపాలు వింటున్నాం. కాబట్టి మనం గ్రహించుకోవాలా. ఎందుకంటే మనము లోకంలో ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు. కాబట్టి మనము జాగ్రత్త గలవారమై ఉండాలని మరి పరిశుద్ధ గ్రంథంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుందంటే, రోమా 6:13లో, మరియు మీ అవయవములనంట దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటుంది. మన అవయవాలు, చేతులు, మన కాళ్ళు, మన లోపల ఎన్ని, మన శరీరానికి ఎన్ని ఉన్నాయో వాటిని మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటుంది. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి అంటుంది. మనము దేవునికి మన ప్రతి ఒక్క విజ్ఞాపన, మన శరీర, ప్రాణాత్మ, దేహ కర్మలను మనము దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటాడు, మీ అవయవములనంట దుర్నీతికి అంట. దుర్నీతి, నీతిమంతుడు ఆయన, కానీ మనము దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటున్నాయి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి అంటుంది. అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుండి అంటుంది. ఇవి నీతి సాధనములుగా ఉండాలంట. మన ప్రతి ఒక్క అవయవంలో ఏ చెడు తలంపైన, ఏ చెడు ఆలోచన అయినా, చెడు మాట అయినా ఉండకూడదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి అప్పగించుకోండి, నీతి సాధనములుగా ఉండాలంట. అవి ప్రతి ఒక్క అవయవానికి దేవుడే జీవం పోషుడు, కాబట్టి మనము ఆ విధంగా ఉండాలని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోరైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లుంటే నీతి సాధనములుగా అప్పగిస్తానంట. అప్పుడు మీరు కృపకే గాని
ఆ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చేయనికి అధికారం లేదు అంటున్నాయి. ఇంత స్పష్టంగా చెప్తుంది. అందుకని అట్లయిన ఏడల కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనగు వారము కామని పాపం చేయదమా? కృపకే అని మనం పాపం చేద్దామా? కృపలోనే ఉన్నాం కదా అని పాపం చేద్దామా అంటున్నారు. అట్లయిన ఏడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోబడిన వారు లోనగు వారము కామని పాపం చేయదమా? అదెన్నటికి కూడదు. అయితే లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో, మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేవునికి మీరు లోబడుదురో దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎనగరా అంటారు. అంటే మనం దేవునికి మాత్రమే లోబడే వారిగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మరి సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే మనము గ్రహించుకుంటే మరి ఇక్కడ ఏముందంటే యెషయా గ్రంథంలో 60వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెషయా 60వ అధ్యాయము 1వ వచనంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటున్నారు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటున్నాడు. మనకు వెలుగు వచ్చి ఉన్నది, మనము వెలుగులో నడిచేవారిగా ఉండాలా అని ఇక్కడ మాట్లాడదు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. మరి మన మీద ఆయన మహిమ కనబడే విధంగా మనము ఎరిగే వారిగా ఉండాలి, ఆయన గణపరిచే వారిగా ఉండాలని మరి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మరి నేత్రాశ, శరీరాశ, జీవపుడంబాలను మనము వదులుకోవాలా. అందుకని దేవుడు మనలను ఎప్పుడైనా కూడా మరి తన బిడ్డలుగానే ఆయన మన పాపములు, శాపములు, నరక శిక్షను ఆయన కల్వరి శిలువలో భరించి ఆయన మన నరక శిక్షను భరించిన దేవుడు, తన రక్తము చివరి బొట్ట వరకు మన కొరకు కాసిన దేవుడు మరి ఆయననే. కాబట్టి మన పాపములకు విమోచకుడు ఆయన. కాబట్టి మనము ఆయన విషయమై మాత్రమే మనము నీతి సాధనములుగా మన అవయవములను ఆయనకు అప్పగించే వారిగా ఉండాలంటున్నాడు. అయితే 1 యోహాను 2:18 చదివిన మాటలు ఏమున్నాయి అంటే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వస్తుందని వింటిని కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాం. ఇది కడవరి గడియ. అందుకనే 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో లోకంలో ఉన్నదంతయు అదే అంటాడు, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనయే, లోకమును దాని ఆశయు గతించిపోతున్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిలుచును. అయితే మనం ఆయన చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలా, ఆయనను మనం గణపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఎన్ని విషయాలలో ఎంత జాగ్రత్త గలవారమై ఉన్నా కానీ, మనము ఎంత తెలివి గలవారమై మనం అతిశయపడి మరి ఉన్నా కానీ, ఎంత జ్ఞానం గలవారమై ఉన్నా కానీ, మనము పరలోక రాజ్యములో ప్రవేశించడానికి మరి మనం మన అవయవములను నీతి సాధనలుగా ఆయనకు అప్పగింపకపోతే, మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీల్లేదు. ఎన్ని తిప్పలు పడ్డా, ఎంత సంపాదించుకున్నా మనకు పరలోక రాజ్యం లేకపోతే అన్ని సున్ననే. ఎందుకంటే ఇంతకుముందే అన్నాను, మరి ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణమును ఓడగొట్టుకునే వారికి ఏం ప్రయోజనమే లేదు, లాభమే లేదు. ఆ ప్రయాసం అంతా వ్యర్థం. ఎందుకంటే ఒకడు నోటికాడి వీడు కూడా పెట్టుకున్నాడు, కానీ వాడే చనిపోయాడు. మనకి ప్రయోజనం ఏముంది? వాడు తినలేదు, వీడు తినలేదు, వీడు కట్టకపోయింది లేదు. కాబట్టి మనం పరలోక రాజ్యములో ఉండటానికి ప్రయాసపడేవారిగా ఉండాలని మరి దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. ఈ లోకంలో ఉన్నది ఈ విధంగా పాపము అని మరి దేవుడు సెలవిచ్చాడు. అందును బట్టి మరి దేవుని వాక్యము మరి దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడే దేవ వందనాలు ప్రభు. అయినా ఈ లోకంలో మరి ప్రభా మేము నిన్ను ధరించుకొని తిరగాల, నీ ప్రేమను మేము అనేకులకు ప్రకటించాలా ప్రభా. నా తండ్రి మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తండ్రి పాపము లేని వారిగా ఉండాల ప్రభు. మాలోని మానవుని కడిగివేయండి, మా మనోనేత్రాలను తెరవండి ప్రభు, మా హృదయ నేత్రాలను తెరిచి అయినా ప్రభు మేము ఈ లోకాశలో ఉండకుండానట్లుగా ఆయన నిన్ను గణపరిచి మహిమపరిచి నీ సాక్షులుగా ఉండాలి ప్రభు. అట్టి ధన్యత, అట్టి ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. మరి ప్రభు మరి యొక్క గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ కృపలో భద్రపరుచుకొని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని
ఇన్న వాక్యాలను మా హృదయంలో భద్రపరుచుకొని ఈ లోకంలో ప్రభువా ఈ యొక్క నా తండ్రి ఈ సమయం వరకు మరి ఏ విధంగా ఈ లోకం నడుస్తుందో మేము గ్రహించుకొని నిద్ర మేల్కొనే వారిగా ఉండాలి. అటు ధన్యత మాకు అనుగ్రహించి మీ ఆత్మధర్మ మమ్మల్ని నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. బ్రదర్ అతనే బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. హరి సిస్టర్. యేసు ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడిన మనకు సదాకాలం తోడైండి నడిపించును గాక. వందనాలందరికీ. దేవుడు అందరినీ దీవించును గాక. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్.